తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మను ఎన్నుకోవడం జరిగింది బీజేఎల్పీ. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే అంశానికి సంబంధించి సుష్మా స్వరాజ్ కూతురు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కూతురు సుష్మా స్వరాజ్ కూతురు బన్సరీ స్వరాజ్ మాట్లాడిన సందర్భం రేఖా గుప్తా ఆమె గతంలో కూడా మాట్లాడుతూ ఇన్ఫాక్ట్ మీరు చూడొచ్చు, బీజేఎల్పీ మీటింగ్ నేపథ్యంలో రేఖా గుప్తా నెక్స్ట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా రేఖా గుప్తాను ఎన్నుకుంది బీజేఎల్పీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు రేఖా గుప్తా. గతంలో ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం రేఖా గుప్తాకుంది. బనియా సామాజిక వర్గానికి చెందిన నేత రేఖా గుప్తా రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేఖా గుప్తానే నేను అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబోతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబోతున్నారు రేఖా గుప్తా. నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేపు ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలకమైన నేతల్లో ఒకరుగా ఇటు రేఖా గుప్తాకు పేరుంది. మరి ముఖ్యంగా రేఖా గుప్తాకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఆల్రైట్ లైవ్ రియాక్షన్స్ వస్తున్నాయి. రేఖా గుప్తాను బీజేపీ मुख्यमंत्री अभ्यर्थी सबसे पहले पूरी जनता का आभार करते हैं जिन्होंने विधायक बनाया और पार्टी के शीर्ष नेता का जिन्होंने मुख्यमंत्री की जिम्मेवारी दी. इनको बहुत बहुत धन्यवाद. और हम पूरा विश्वास दिलाते हैं सभी को कि मुख्यमंत्री पद की पूरी गरिमा रखते हुए रेखा गुप्ता जी दिल्ली को बहुत विकसित शहर बनाएंगी और राज्य बनाएंगी. और बहुत बहुत धन्यवाद आप सबका. రైట్, వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. రేఖా గుప్తా ఢిల్లీని మరింత ముందుకు తీసుకువెళ్తారంటూ కూడా భారతీయ జనతా పార్టీ నేతలు వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఒక్కసారిగా సంబరాలు అక్కడ మొదలయ్యాయి. మరి ముఖ్యంగా రేఖా గుప్తాను అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి అక్కడ మీరు చూసే కనుక రియాక్షన్స్ వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. మహిళ ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టబోతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. మీరు చూడొచ్చు, సుష్మా స్వరాజ్ మొదటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి. ఇక రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి రేఖా గుప్తా. ఇక మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మొదటి ముఖ్యమంత్రి ఢిల్లీకి సుష్మా స్వరాజ్, ఆ తర్వాత షీలా దీక్షిత్, ఆ తర్వాత ఆతిషి, ఇప్పుడు రేఖా గుప్తా. మొత్తంగా మహిళా ముఖ్యమంత్రులు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరికొద్ది గంటల్లో రేఖా గుప్తా. 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఆమె 2 సార్లు ఎన్నికైన పరిస్థితి. దాంతోపాటు అనేకమైన సామాజిక అంశాల మీద పోరాడిన అనుభవం ఆమెకు ఉంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు చెబుతూ ఉంటారు. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, భారతీయ జనతా పార్టీ రేఖా గుప్తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా 48 మంది ఎమ్మెల్యేలు కూడా ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న పరిస్థితి. ఎటువంటి అంశాలను పరిశీలనలోకి తీసుకున్నారు? ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది భారతీయ జనతా పార్టీ? షాలిమార్ బాగ్ నుంచి గెలుపొందిన రేఖా గుప్తాను ఎమ్మెల్యేలంతా కూడా ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. 4వ మహిళగా ఆమె రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అనేక అంశాలను దీంట్లో బీజేపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లయితే మనం భావించవచ్చు. ఆమె వివిధ విభాగాలలో పనిచేసిన అనుభవం ఉంది ఆమెకు. అయితే మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పటికీ ఢిల్లీలో చాలా కీలకంగా ఆమె వ్యవహరించడం జరిగింది. బీజేపీలో క్షేత్ర స్థాయి నుంచి కూడా అంచెలంచెలుగా రేఖా గుప్తా ఎదగడం జరిగింది. పార్టీలో అనేక పదవులను చేపట్టారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, కౌన్సిలర్ గా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా ఆమె పనిచేశారు. జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె పనిచేయడం జరిగింది. అయితే షాలిమార్ బాగ్ నుంచి ఆమె మొదటిసారి ఎన్నికైనప్పటికీ ఆమె ముఖ్యమంత్రి రేస్ లో ఉండడానికి కూడా అనేక అంశాలు, సానుకూల అంశాలే ఆమెకు కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. పార్టీలో ఆమెకు పెద్ద నేతలతోటి పరిచయాలు ఉండడము, జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం కూడా ఆమెకు
కొంత కలిసి వచ్చింది. అయితే ఈ 20కి పైగా రాష్ట్రాలలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ महिला मुख्यमंत्री आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में रेखा जी दिल्ली में विकास का एक नया अध्याय रेखांकित करेंगी। जय श्री राम। रेखा गुप्ता होंगी आज रेखा जी को రైట్ అది సుష్మా స్వరాజ్ కూతురు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురి స్వరాజ్ మాట్లాడిన పరిస్థితి. ఆమె ఒకటే చెప్తున్నారు, రేఖా గుప్తా ఢిల్లీని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశించడం జరుగుతోంది. నేతలంతా కూడా ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. రేపు రామ్లీలా మైదానంలో రేఖా గుప్తా అనే నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అంశానికి సంబంధించి రేఖా గుప్తా అనే నేను అంటూ కూడా రేపు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆమె. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ, అలాగే విజేంద్ర గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది భారతీయ జనతా పార్టీ. విజువల్స్ మీరు చూడొచ్చు, ఒక్కసారిగా సంబర వాతావరణం కనిపిస్తోంది. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో ఎటువంటి పరిస్థితులున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపి, రేఖా గుప్తా ఎన్నికైన తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది, మరి ముఖ్యంగా ఏ అంశాన్ని ఇక్కడ ప్రాతిపదిక తీసుకోవడం జరిగింది, ఎవరెవరు ఇంకా ఆల్టర్నేటివ్గా పేర్లు వినిపించిన పరిస్థితి అప్పుడు? సచిన్, అయితే రేఖా గుప్తాను ఎంపికలో చాలా అనేక అంశాలను కూడా బీజేపీ అధిష్టానం చాలా ఆచితూచి వ్యవహరించిన పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆమె ఢిల్లీ వేదికగా ఆమె అనేక హోదాల్లో ఆమె పనిచేసింది. పార్టీలో మొదటి నుంచి కూడా క్రియాశీల కార్యకర్త నుంచి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అయితే 20 రాష్ట్రాల్లో కూడా బీజేపీ మహిళా ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీలో గతంలో కూడా సుష్మా స్వరాజ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీజేపీలో కొంత నూతన ఉత్సాహం రావడం జరిగింది. ఢిల్లీ పీఠంలో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కీలక మార్పులు పార్టీలో జరగడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా బీజేపీ దృష్టిలో ఉంచుకోవడం జరిగింది. దీంతో ఢిల్లీకి మహిళను నియమిస్తే బాగుంటుందంటూ కూడా బీజేపీ అధిష్టానం భావించింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలంతా కూడా 48 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా మనం గుర్తించవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంతో పాటు మిగతా ప్లేసెస్ లో కూడా ఏదైతే రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తొలిసారి గెలుపొందిన వారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు ఢిల్లీకి కూడా వర్తింపజేసింది. అయితే వివిధ హోదాల్లో పనిచేయడము ఆమెకు కొంత కలిసొచ్చే అంశము, అదేవిధంగా పార్టీలో ఉన్న అందరితో కూడా ఆమెకు కొంత పరిచయం ఉండడంతో రానున్న రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఆమె నిర్వహిస్తారు అనేది కూడా అధిష్టానం కొంత ఆమె పైన భరోసా పెట్టుకోవడం జరిగింది. మరి రేపు ఆమె ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. నేతలంతా కూడా ఈ రేసులో ఎవరున్నప్పటికీ కూడా ఈ రేఖా గుప్తా అంశానికి సంబంధించి కూడా ఏకగ్రీవంగానే నేతలంతా కూడా ఆమెకు మద్దతు తెలపడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ పైన గెలిచిన పర్వేజ్ వర్మ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కొంత ఆశ పెట్టుకోవడం జరిగింది. ఆయన గతంలో అలా వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రిగా ఢిల్లీలో పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహోవర్ వీళ్ళంతా కూడా సీఎం రేస్ లో మొదటి నుంచి కూడా పేర్లు వినపడుతున్న పరిస్థితి ఉంది. అయితే షాలిమార్ బాగ్ నుంచి గెలుపొందిన రేఖా వర్మకి అత్యధిక సభ్యులంతా కూడా ఆమెకు ఓటు వేయడం జరిగింది. 48 మంది సభ్యులు కూడా ఆమెను ఏకగ్రీవంగా ప్రతిపాదించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆమె బీజేపీలో కింది స్థాయి నుంచి కూడా ఆమె వచ్చిన నేపథ్యం కావచ్చు, ఆమె ప్రజల్లో ఉండే తీరు కావచ్చు, ప్రతి విషయానికి ఆమె స్పందించే వ్యవహారాన్ని కూడా వీటన్నిటిని కూడా ఆమెను ఈ రోజు ముఖ్యమంత్రిని చేసిందని చెప్పుకోవచ్చు. మరి రేపు ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ కు సంబంధించి కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం గా పర్వేజ్ వర్మను కూడా ఎన్నుకున్నారు. ఆయనకు కూడా సంబంధించి రేపు ఈమెతో పాటు కూడా ప్రమాణ స్వీకారం చేస్తుంది. అయితే మంత్రివర్గానికి సంబంధించి కూడా ఇంకా కొంత కానీ గోపి, ఇక్కడ మహిళలకు సంబంధించి దాదాపుగా మహిళలనే ముఖ్యమంత్రిగా అక్కడ పెట్టచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవచ్చు అంటూ కూడా మొదటి నుంచి ఇటు భారతీయ జనతా పార్టీలో డిస్కషన్ జరిగింది. ఒకవేళ పర్వేష్ వర్మ కాకపోతే